నెగటివ్ వ్యూ పాయింట్. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్య. ఇవి బయటకు వచ్చే సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగించినప్పటికీ సరైన సమయంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే శాశ్వత నష్టం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వైద్య చికిత్స అవసరమైనప్పటికీ చిన్న పరిమాణంలో ఉన్న రాళ్లు బయటకు వెళ్లేందుకు కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మూత్రపిండాల్లో ఖనిజాలు, లవణాలు పేరుకుపోవడం వల్ల గట్టి స్ఫటికాల రూపంలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో స్ఫటికాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోకుండా నిరోధించే పదార్థాలు తగ్గిపోతే రాళ్లు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి బఠానీ గింజంత చిన్నవిగా ఉంటాయి లేదా గోల్ఫ్ బంతి పరిమాణం వరకు పెరుగుతాయి. ఎక్కువగా కాల్షియం ఆక్సలేట్తో ఏర్పడే ఈ రాళ్లు మూత్ర విసర్జనలో ఇబ్బంది, తీవ్రమైన పొత్తికడుపు లేదా నడుము నొప్పి, మూత్రంలో రక్తం, వికారం, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలను కలిగిస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ నిమ్మరసం. మూత్రపిండాల్లో రాళ్లు అనేక రకాలుగా ఉంటాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల కారణంగా స్ట్రోవైట్ రాళ్లు ఏర్పడతాయి. తగినంత నీరు తాగకపోవడం లేదా శరీరంలో ద్రవాలు అధికంగా కోల్పోవడం వల్ల యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అత్యంత సాధారణంగా కనిపించేవి కాల్షియం రాళ్లు. వీటిలో ఎక్కువ భాగం కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి. ఆక్సలేట్ అంటే కొన్ని ఆహారాల్లో సహజంగా ఉండే పదార్థం. ఇది కాలేయంలో కూడా ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా పెద్ద రాళ్లకు శస్త్రచికిత్స అవసరం అవుతుంది. అయితే చిన్న రాళ్లు బయటకు వెళ్లేందుకు కొన్ని సహజ మార్గాలు ఉపయుక్తంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ సైడర్ వెనిగర్ తో పాటు నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం కొందరికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ రాళ్లను క్రమంగా కరిగించడంలో, మూత్రాన్ని క్షార స్వభావంలోకి మార్చడంలో సహాయపడుతుంది.